చేయడం కానీ అదే సందర్భంలో నాణ్యమైనటువంటి బ్రాండ్లు అందుబాటులో లేకుండా చేయడం కానీ చేశారు. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ మద్య నిషేధపు మార్గదర్శకాలు అమలు అనమాట. దాన్ని కాస్త చక్కగా ఇక్కడ దాన్ని పాటించకూడదు అనుకుంటున్నాం, దాని దగ్గర ఎక్కువ సంపాదించాలనుకుంటున్నాం, మన కార్యకర్తలు బ్రతకాలనుకుంటున్నాం, మన నాయకులు బ్రతకాలనుకుంటున్నాం. కానీ ప్రజల్లో ఒక వ్యతిరేకత వస్తుంది. దాన్ని డైవర్ట్ కావాలంటే అవతలోడు బోల్డ్ అంత తినేశాడు, అందువల్లనే మీకు ఆ రోజున అట్లాంటి మంది ఇవ్వలేదు అనేటటువంటి ప్రచారానికి ఈ నిబంధనల్ని ఈ ఆచరణని వాడుతున్నారు. జగన్ ఖచ్చితంగా డిస్టిలరీ దగ్గర తినే ఉంటాడు, నో డౌట్ ఎట్ ఆల్. నాకు కూడా అలాంటి నమ్మకం. జగన్కే వెళ్తాయి, ఏం పక్కన వాళ్ళు కింద ఏంటంటే ఊరుకుంటారా ఏంటి, కింద తినేస్తారా? ఖచ్చితంగా ఇప్పుడు ఆ టైంలో జరిగే ప్రతిదానికి అంతిమ లబ్ధిదారు అతనే అవుతాడు. కింద స్థాయిలో దాన్ని ఏమంటారు, ఇళ్ళు కట్టుకునే చోటను, ఇళ్ల స్థలాలు కొన్న చోటను ఇట్లాంటి డబ్బులు జగన్ దగ్గరికి పోవు, లోకల్ ఎమ్మెల్యేల దగ్గరికి పోతాయి. అయ్యి ఇసుక మద్యం ఈ రెండు సెంట్రలైజ్డ్గా నడిపాడు ఆ రోజున. సెంట్రలైజ్డ్గా నడిపినప్పుడు ఆటోమేటిక్గా సెంట్రలైజ్డ్గానే పోతాయి డబ్బులు. అలా పోదు అని చెప్పడం అమాయకత్వం. అవినీతి జరగలేదు అని ఇక్కడ నేను అంటలేదు, అవినీతి జరిగింది అని వీళ్ళు అనేటప్పుడు అది నిరూపించడానికి ఒక స్కోప్ కుదరట్లేదు వీళ్ళకి. దాంతో క్యారెక్టర్ అసాసినేషన్ మీదకి ఎక్కువ పోతున్నారు. వ్యక్తుల యొక్క వ్యక్తిత్వ హననం వీళ్ళది ఎలా ఉంటుందంటే, మనవాడైతే వ్యక్తి పూజ ఎక్కువ ఉంటుంది, పరాయి వాడైతే వ్యక్తిత్వ హననం ఎక్కువ.